సాయంత్రం మా ఆయన పని నుంచి ఇంటికి రావటం ఆలస్యం. ఇంక మా పిల్లలైతే ఒకటే గోల, నాన్న బయటికి తీసుకెళ్ళని. సరే రెడీ అవ్వండి, ఇంక తీసుకొని వెళ్తాననేసి అన్నాడనమాట మా ఆయనైతే. వెళ్ళేవాళ్ళు వాళ్ళు వెళ్ళకుండా ఇంక నన్ను కూడా, నేనైతే సైలెంట్‌గా పడుకొని ఉన్నా. ఇంక నన్ను కూడా రామ్మా అని అడిగారు. ఇంక సరేలే ఇంక అంతలా అడుగుతున్నారు కదా అని వాళ్ళతో కలిసి ఇంక నేను కూడా వెళ్ళాను. అసలు రెడీ అవను కూడా అవ్వలేదు సరింగా. ఇంకా బేకరీకి అయితే వెళ్ళామన్నమాట. ఇంక వెళ్ళిన తర్వాత మామూలుగా ఇంక లోపలికి వెళ్ళి కూర్చున్నాము. ఇంక ఫస్ట్ అయితే చికెన్ రోల్స్ అయితే చెప్పామన్నమాట. ఇంక చికెన్ రోల్స్ చెప్పేలోపు మా ఆయన అయితే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాడు. ఇంకా మామూలుగా మా పిల్లలు ఏంటంటే అసలుకి ఎక్కడన్నా పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇష్టమైన ఇప్పిస్తే హ్యాపీగా ఉంటారు. మా పిల్లలు ఏంటంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళానంటే ఫుల్గా హ్యాపీ అవుతారు. అసలుకి అదేందో నాకు అర్థం కాదు. నిజంగా నాకు దేవుడు అట్లాంటి పిల్లల్ని ఇచ్చినందుకు నేను అప్పుడప్పుడు చాలా హ్యాపీగా గర్వపడుతూ ఉంటాను. ఇంకా చికెన్ రోల్స్ అయితే ఏమంత టేస్ట్ అనిపించలేదు, కానీ ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు పెరుగు వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే.